హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో కొత్తగా 3 ఫార్మా కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినాయి. దాని గురించి వీడియో చేస్తున్నాను. ఒక కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి సత్య దివిస్, అంటే ఇది దివిస్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. సత్య దివిస్ అనే కంపెనీలో ఈ 3 కంపెనీస్‌లో కూడా ఫ్రెషర్స్‌ని ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం కొత్తగా ఒక జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. వాటి గురించి మనం అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ కంపెనీలో ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి, అలాగే దాని క్వాలిఫికేషన్ ఏంటి అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, 3 ఏప్రిల్ రోజైతే ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీలో. ఓకే. దీని గురించి మనం అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఇప్పుడు. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్‌గా చూద్దాము. ఇక్కడ చూడండి, ఎక్సైటింగ్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే ఇంటర్మీడియేట్‌లో బైపీసీ గాని, ఎంపీసీ గాని పాస్ అవుట్ అయ్యి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఫ్రెండ్స్ ఇది. మీరు ఇమ్మీడియేట్‌గా ఇంకా జాబ్‌లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయిన తర్వాత మీకు 6 మంత్స్ పాటు ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళే అదే కంపెనీ వాళ్ళు మీకు రిక్రూట్ చేసుకొని అక్కడే జాబ్ చేయించుకుంటారు. గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలోనే. ఓకే. అలాగే దీంతో పాటు దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్‌లో క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే బీకామ్ అలాగే బీఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకొచ్చేసి డైరెక్ట్ జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎంపీసీ, బైపీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం 6 మంత్స్ పాటు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత జాబ్‌లోకి తీసుకుంటారు. లొకేషన్ వచ్చేసి గాగిలపూర్ యూనిట్ హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ లొకేషన్‌లోనే మీకు ట్రైనింగ్ ఇస్తారు. అలాగే దాంతో పాటు జాబ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్నీ చూద్దాం ఇప్పుడు ట్రైనింగ్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే 3 ఏప్రిల్ రోజైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10:00 నుంచి ఆఫ్టర్‌నూన్ 12 వరకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో, మీరు 10 లోపైతే ఆ ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. లొకేషన్ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ గాగిలపూర్ యూనిట్ దుండిగల్, నియర్ బై దుండిగల్ ఉంటుంది. హైదరాబాద్ లొకేషన్‌లో అయితే ఈ ఇంటర్వ్యూని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికొచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ఎంపీసీ, బైపీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఎంపీసీ, బైపీసీ ఏజ్ లిమిట్ వచ్చేసి 17.9 నుంచి 20 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకో వేర్ హౌస్ అనే డిపార్ట్మెంట్‌లో వచ్చేసి బీకామ్, బీఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. దానికొచ్చేసి ఏజ్ లిమిట్ 18 నుంచి 21 ఇయర్స్ మధ్యలో ఉండాలి. దీనికి జాబ్‌కి పాస్ అవుట్ వచ్చేసి లాస్ట్ 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో 23, 24, 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. కాకపోతే మీకు ఆ పాస్ అయిన ఇయర్‌లో మోర్ దెన్ 50% పాస్ మార్క్స్ అయితే రావాలి అకాడమిక్ ఇయర్‌లో. ఓకే. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫర్ ఇంటర్మీడియేట్ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎవరైతే బైపీసీ, ఎంపీసీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో 17.9 నుంచి 20 ఇయర్స్ మధ్య లోపల ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళైతే మే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇద్దరు కూడా ఎంపీసీ, బైపీసీ వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ వేర్ హౌస్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో బీకామ్ గాని, బీఎస్సీ గాని క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ వేర్ హౌస్ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారు. వాళ్ళు మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి తీసుకోవట్లేదు. ఓకే. ఇది ఇంటర్వ్యూకి సంబంధించింది. ఇక్కడొచ్చేసి మనకి ట్రైనింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ స్వర్ణ భారత్ ట్రస్ట్. ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ట్రస్ట్ ఫ్రెండ్స్. ఈ ట్రస్ట్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు మనకి ఈ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, స్వర్ణ భారత్ ట్రస్ట్ అని చెప్పి. ఈ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ట్రస్ట్ ఏదైతే ఉందో దాంతో కొలాబరేట్ అయిపోయి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ స్వర్ణ భారత్ ట్రస్ట్ 60 డేస్ ట్రైనింగ్ విత్ స్టైఫండ్. మీకు సాలరీ కూడా పే చేస్తారు. 5,000 పర్ మంత్. సాలరీ పే చేసి 6 మంత్స్ పాటు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత
సారీ 6 మంత్స్ కాదు ఫ్రెండ్స్, 60 డేస్. నేను అది మిస్టేక్ చేశాను. 60 డేస్ వరకు మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే 2 మంత్స్ వరకు మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి, ఆ తర్వాత జాబ్‌లో తీసుకోవడం జరుగుతుంది. 5,000 వరకు మీకు సాలరీ అనేది పే చేస్తారు పర్ మంత్. ఫ్రీగా అకామిడేషన్ ఉంటుంది. ఫుడ్, బెడ్, బుక్స్, ఇంకా షూస్, యూనిఫార్మ్స్ కూడా మీకు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో. ఆ తర్వాత ఆపర్చునిటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ అట్ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు అక్కడే ఎంప్లాయ్‌మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంపీసీ, బైపీసీ క్యాండిడేట్స్‌కి మాత్రమే. ఓకే. ఇది వచ్చేసి ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇమేజ్. ఎవరైతే ఎంపీసీ, బైపీసీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఇంటర్మీడియట్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్, వాళ్ళకొచ్చేసి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే బీఎస్సీ, బీకామ్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి వేర్ హౌస్ అంటే స్టోర్ డిపార్ట్మెంట్‌లో డైరెక్ట్‌గా మీకు రిక్రూట్ చేసి జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-21 ఇయర్స్ మధ్యలో ఉన్న మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. దీనికి ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. చూడండి, అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. పాన్ ఇంకా ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్ళండి. లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. సరిపోతుంది. ఓకే. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అరబిందో ఫార్మా హైరింగ్ ఫ్రెషర్స్ ఇన్ ఐపీఆర్, ఎఫ్ఆర్&డి, ఎఫ్ఏఆర్&డి అని చెప్పి ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో అయితే అరబిందో కంపెనీ వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది 29th మార్చ్ రోజైతే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్. ఓకే. దీనికొచ్చేసి ఇంటర్వ్యూ డేట్ ఏమీ ఫిక్స్ చేయలేదు ఫ్రెండ్స్. మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉందో ఆ రెజ్యూమ్‌ని ఇక్కడ వీళ్ళు మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో, ఆ మెయిల్ ఐడీకి ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఐపీఆర్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అలాగే ఎఫ్ఆర్&డి అంటే ఫార్ములేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అలాగే ఎఫ్ఏఆర్&డి అంటే ఫార్ములేషన్ అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో అయితే మీకు తీసుకోవడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ స్పెషల్‌గా మెన్షన్ చేయలేదు. కాకపోతే బీఎస్సీ, ఎంఎస్సీ, ఇంకా బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్‌లో కెమికల్, ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసిన మెయిల్ ఐడీ ఏదైతే ఉందో hrrc1@arbindo.com అని చెప్పి ఇక్కడ మెయిల్ ఐడీ ఉంది కదా! ఈ మెయిల్ ఐడీకి మీ డిపార్ట్మెంట్ నేమ్ సబ్జెక్ట్‌లో రాసి మెయిల్ అయితే పంపించేయండి. వాళ్ళు రెస్పాండ్ అయిపోయి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు మీ ప్రొఫైల్ వాళ్ళకి సూటబుల్ అనిపించిందంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతారు. హెచ్ఆర్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిల్ ద్వారా మీకు రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ మెయిల్‌కైతే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఇంకా నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సత్య దివిస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. దాని గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 50 ఓపెనింగ్స్ ఇన్ సత్య దివిస్ ఫార్మాస్యూటికల్స్ అని చెప్పి ఉంది కదా! ఇది దివిస్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ, మెయింటెనెన్స్ అన్ని డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి. మనం వచ్చేసి ఫ్రెషర్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటున్నారో దానికి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ, మెయింటెనెన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! 50+ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ గానీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ గానీ, లేదా 10th క్లాస్, బీకామ్, ఐటీఐలో ఫిట్టర్, ఇంకా డిప్లొమా, ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. దాని గురించి మనం నెక్స్ట్ చూద్దాము. లొకేషన్ వచ్చేసి కాజిపల్లి, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. హైదరాబాద్ లొకేషన్‌లో జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా ఇదే లొకేషన్‌లో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకోవట్లేదు ఈ సత్య దివిస్ అనే కంపెనీ వాళ్ళు. అరబిందో కంపెనీ ఏదైతే ఉందో అక్కడైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా మీరు అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. దానికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా రిక్రూట్ చేసుకుంటారు. ఓకే. ఇక్కడ సత్య దివిస్‌లో మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా పర్లేదు. అందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్, ఈ ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, లొకేషన్‌కి సంబంధించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇక్కడ కూడా మళ్ళీ మెన్షన్ చేశారు. దీనికొచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఇక్కడ మెయిల్ ఐడీ ఏవైతే ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. దీనికి కూడా ఇంటర్వ్యూ డేట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశారు అంటే వాళ్ళు ఒకరోజు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే ఈ మెయిల్ ఐడీతో పాటు ఇక్కడ వాట్సాప్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ 2. ఈ వాట్సాప్‌కి కూడా మీరు మీ డాక్యుమెంట్ అనేవి సెండ్ చేయొచ్చు. మెయిల్ ఐడీ వచ్చేసి ఇక్కడ చూడండి, HR@divispharma.com, అలాగే ప్లాంట్
divispharma.com అని చెప్పి ఈ 2 మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫోన్ నంబర్స్ వచ్చేసి వాట్సాప్ నంబర్స్ 9063117676 ఇంకో నంబర్ వచ్చేసి 9154747765 ఈ 2 నంబర్స్‌కి మీరు వాట్సాప్ అయితే చేయొచ్చు. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ 3 ఫోన్ నంబర్స్ ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ నంబర్స్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 9174747765 9866073800 ఇంకో నంబర్ వచ్చేసి 9063117767 ఈ 3 ఫోన్ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటికి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే. మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీ అడుగుతున్నారు. అవి అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకునే డిపార్ట్మెంట్ వచ్చేసి ఓన్లీ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే ఫ్రెషర్స్‌ని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్రెషర్స్‌ని వచ్చేసి ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ అలాగే మెయింటెనెన్స్ ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్‌లో వచ్చేసి 25 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే క్యూఏ, క్యూసీలో వచ్చేసి 12 వేకెన్సీస్, మెయింటెనెన్స్‌లో వచ్చేసి 10 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. అవైతే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాకపోతే డేట్ అయితే మెన్షన్ చేయలేదు. మీరు వాట్సాప్ చేయండి. అలాగే మెయిల్ ఐడీకి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. దాని మీద రెస్పాండ్ అయిపోయి వాళ్ళు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన మాత్రం మీ లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, మీ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, వాటితో పాటు మీ బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కూడా తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌తో పాటు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాగే రెగ్యులర్‌గా నేను ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.